పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి పెట్టుకుని దాని గురించి ఆలోచన చేసి గ్రహించాను. వారు ఇచ్చిన పత్రికలు చదివాను. కాబట్టి ప్రియులారా, నాకు తెలిసింది, సత్యం తెలిసింది. యేసు ప్రభే సత్యమని, యేసు ప్రభే మార్గమని, యేసు ప్రభే జీవమని, యేసు క్రీస్తు ప్రభు తప్ప పాపాలను క్షమించగలిగిన దేవుడు ఎవరూ లేరని, అట్టి విధమైన మరి అర్హత ఎవరికీ లేదని తెలుసుకుని నేను నా పాప జీవితాన్ని విడిచిపెట్టాను. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాను. ప్రియులారా, మరి నేను పాపంలో జీవిస్తున్నప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, చీకటి బ్రతుకు. ఎప్పుడైతే నేను పాపినని గ్రహించి యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించానో, పిల్లలు నా పాపాలు క్షమించబడిన రుజువు నాకు దొరికింది. ఇప్పుడు శాంతి సమాధానాలు కలిగి మేము జీవిస్తున్నాం. ఒక నిశ్చిత కలిగి ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటాం. పాప శిక్ష నుండి విడిపించబడిన దేవుని దగ్గర ఉంటామన్న ఆలోచన కలిగి మరి ఈ మాటని మీకు చెప్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండని. ప్రియులారా, మన శాంతి కోసం, సమాధానం కోసం, పాపాలు క్షమించబడడం కోసం ఏవేవో చేసి విసిగి వేసారిపోయి ఉండొచ్చు. ఇంకా మీ పాపం అలాగే మిగిలిపోయి ఇంకా భారంలోనే ఆ నెమ్మది లేకుండా జీవిస్తున్నారేమో. అయితే నేను ప్రకటిస్తున్నా, యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలండి. మీ పాపాలు క్షమించబడతాయి. పరలోక రాజ్యానికి వారసులుగా యేసు క్రీస్తు ప్రభువారు మరి ఆయన పిలుచుతున్నాడు. కాబట్టి ఈ మాటలు పెడచెవిని పెట్టద్దు. ఈ మాటలు ఎవరికో మాపు కాదులని దయచేసి పెడచెవిని పెట్టద్దు. ఈ మాటలు వినండి, ఈ రక్షణ సువార్త వినండి. పాపాలు క్షమించబడతాయి. పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి మేము నమ్మిన ఈ లోక రక్షకుడు మీరు నమ్మాలని, మరి మా పాపాలు క్షమించబడి మీ పాపాలు కూడా మరి క్షమించబడాలని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని మా తోటి స్నేహితులుగా, మరి గ్రామ ప్రజలుగా, మిత్రులుగా మరి ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ వార్తను మీరు నమ్మండి. యేసు క్రీస్తు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు వారు మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు. వారిని చేతును పరమును నమ్మని వారికి నరకమిగా, నమ్మిన వారిని చేతును పరమ నమ్మని వారికి నరకమిగా. ఎవరు తెలుసాయేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. పెడచివి పెట్టక తలపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. లోకమును ఎంతో ప్రేమించున్నాడు గనుక ప్రభునందు ప్రియులారా, ఈ భేదము ఆ భేదము లేదండి. ఈ దేశస్తులు ఆ దేశస్తులు, ఈ ప్రాంతవాసులు ఆ ప్రాంతవాసులు లేదు. అందరూ ఏ భేదం లేదు. అందరూ మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని ఆయనే మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చి తన మహిమను కనపరుచున్నాడు. మరి పాపులందరి కొరకు తన ఎవరి రక్తాన్ని దారబోచున్నాడు. ప్రియా దేశమిత్రులారా, మీరు ఎవరైనప్పటికీ ప్రభువా నేను పాపిని అని మీరు నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వాసించినట్లయితే దేవుడు వెంటనే మీ పాపాలు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రియులారా, మీరు అనేకమైనటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవచ్చు, అప్పుల్లో ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. కానీ ఈ శాప పాపం నుండి ఎవరు మమ్మల్ని విడుదల చేయగలరు, ఎవరు మాకు విడుదలను ఇస్తారు, ఎవరు సహాయం చేస్తారని మీరు అనుకుంటున్నారేమో. మీరు మీ మధ్యాహ్నకాల సమయంలో మీ కొరకు తెలియజేస్తున్నాం. మీరు భయపడని అవసరం లేదు. మీరు ఉన్న చోట్లోనే మోకరించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఇదిగో నా బాధ, ఇదిగో నా సమస్య అని మీరు చెప్పినట్లయితే మీ బాధలు తీర్చి మీ సమస్యలు పరిష్కారం చేసి సమాధానం ఇవ్వటానికి సమాధానకర్తకు దేవుడు మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. మీరు ఎక్కడున్నప్పటికీ విశ్వాసించండి. మరి మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నా. మీరున్న స్థలంలో మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీ క్షేమం కోరించండి ప్రార్థన. పావనుడు ప్రేమించెను, ప్రణమించెను. పూరన్న యేసు
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడన్నా చూడనా. శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేకపోతున్నారండి. ఆ పాపం అనే శిక్ష నుండి తప్పించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే చాలా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, రక్తం చిందించకుండా పాప పరిహారం జరగదని. మరి ఆ రక్తము పరిశుద్ధమైనది ఉండాలండి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అపవిత్రమైనవి, పాపంతో నిండి ఉన్నది కనుక ఈ ఎవరి రక్తము, పశువుల రక్తం ఏది కూడా మనిషిని పాపం నుండి విడిపించలేవండి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చారండి. కన్య ద్వారా జన్మించబడి ఈ లోకంలో ఆయన జీవించారండి. 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన ఈ లోకంలో జీవిస్తూ నాలో పాపం ఉందేమో మీరు కనిపెట్టండి అని చెప్పి ఈ లోకానికి ఒక సవాల్ విసిరారండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మలో పాపం లేదు, వారి జీవిత కాలంలో పాపం లేదండి. ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడండి. ఇప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయండి. పాపాలన్నీ క్షమించబడటమే కాదు, మనిషిని దేవుడు సృష్టించాడండి. ఆయన ఉంటున్న స్థలంలో నుండి మనిషిని సృష్టించాడు. మళ్ళీ మనిషి లోకయాత్ర ముగించిన తర్వాత, ఈ లోకంలో మనిషి మరణించిన తర్వాత మళ్ళీ మనిషి వచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మరి మనిషి వచ్చిన ఆ స్థలానికి వెళ్ళాలి, పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలంటే మరి మనిషి ఎక్కడికి వెళ్తాడంటే వెళ్ళడండి. ఎందుకంటే మానవుడి లోకంలో చేస్తున్న పాపాల మనిషిని పట్టుకుంటా ఉన్నాయి, పట్టుకుని అగ్నిగుండానికి తీసుకువెళ్తా ఉన్నాయండి. అందుకని మా ప్రాంత ప్రజలుగా మీ అందరికీ ఈ సమయంలో ఈ శుభవార్త ప్రకటిస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, మీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ లోకంలో మీరు మోస్తున్న ప్రతి భారాల నుండి విడుదల పొందుతారండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని మా సొంత రక్షకుడిగా మేము ఎలా అంగీకరించాలండి అంటే మీరు చేయవలసిన పని ఏమి లేదండి, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు పాపాలు క్షమించే దేవుడు అట, నేను నమ్ముకుంటే మా పాపాలు క్షమిస్తావంట. ఈ లోకంలో మేము మరణించిన తర్వాత మమ్మల్ని పరలోకానికి స్వర్గానికి చేర్చుతావంటని మీరున్న చోట చిన్న ప్రార్థన చేసుకుంటే చాలండి, మీ పాపాలన్నీ క్షమించబడతాయి. దేవుడు ఉంటున్న ఆ పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరినీ వారసులుగా చేస్తారు. ఈ మాటల ద్వారా తెలియజేస్తూ మీ అందరి క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నామండి. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున లేదు ఉంది. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, ఆ యేసు ప్రభువారు రక్షించడానికి వచ్చి ఉన్నారు. ఆ యొక్క యేసు ప్రభువారు ప్రియమైన వాళ్ళరా మానవుల యొక్క పాప దోషములను క్షమించడానికి వచ్చి ఉన్నారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మమ్మల్ని నూతనపరిచి ప్రియమైన వాళ్ళరా ఈ విధంగా సువార్త చెప్పుటకు, ఆ విషయాన్ని ఇంకా నలుగురకు తెలియచేటకు దేవుడు మాలో ఉంచిన ప్రేమను తెలియజేయడానికి మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షమించలేనటువంటి పాపం ఏదీ లేదండి. ప్రియమైన వాళ్ళరా, భూమి బలాత్కారంతో నిండి ఉన్నదని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే యేసుక్రీస్తు ద్వారా విడుదల, యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ, యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రశ్నలకు సమాధానం అని చెప్పి వాక్యము తెలియజేస్తా ఉంది. అయితే ఈ మాటలు విన్న మీరేం చేయాలంటే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రోజే నేడే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడే యేసు ప్రభువుని ఒప్పుకోండి, మీ హృదయంలో చేర్చుకోండి, మీ హృదయంలో అంగీకరించండి. యేసు ప్రభువారు గొప్ప క్షమాపణ మీకు కలుగు చేస్తారు, నిరీక్షణ కలుగు చేస్తారు. మిమ్మల్ని క్షమించి దైవ పిల్లలుగా దేవుని రాజ్యమునకు హక్కుదారులుగా వారసులుగా చేస్తారు. ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడే స్పందించి యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రేపేమి జరుగునో ఎవరికి తెలియదు. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అని వాక్యం తెలియజేస్తా ఉంది. మనలో ప్రాణం ఉండగానే, మీలో చెప్పగలిగిన ఆ శక్తి ఉండగానే, గ్రహించగలిగిన మనసు ఉండగానే ఇప్పుడే ఆ ప్రభువుని మీరు సేకరించండి. రక్షణ భాగ్యం పొందండి, క్షమాపణ పొందండి, నెమ్మది పొందండి, సమాధానం పొందండి. రక్షణ పొంది ఆ దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన శిలువలో మరణించినప్పుడు ఆయన మరణంలో భాగంగా ఆయన రక్తమును చిందించారు. వాక్యము తెలియజేస్తా ఉంది, మేము అనుభవించాం. యేసు రక్తము
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని వాక్యము తెలియజేస్తూ ఉండగా మరి మీరు కూడా సిద్ధపడండి, ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకోండి, దైవరాజ్యం కొరకు సిద్ధపడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ